మీకు వందనాలు దేవా, నీ కృపకు అప్పగించుకుంటున్నాం. క్రొత్తగా జన్మించిన విషయాల్లో మేము ధ్యానిస్తున్నాం. తండ్రి, మీరు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని, ఆ రీతిగా క్రొత్తగా జన్మించిన జీవితం మేము కలిగి ఉన్నామో లేమో, ఒకవేళ కలిగి ఉంటే మాలో ఏ లక్షణాలు కనిపిస్తాయో మాతో మాట్లాడి మీరు మహిమ పొందుమని, ఆ తిరిగి జన్మించిన అనుభవంలోకి నన్ను మమ్మల్ని అందరినీ నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుకి శిష్యులని ఎవరిని అంటారు అని అంటే, మనం ధ్యానిస్తూ ఉన్నాం పోయిన వారం దాకా. నిజంగా యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన మాట వినగానే ఆ మాటకు విధేయత చూపిస్తారు. దేవునికి స్తోత్రం. వారి జీవితాల్లో యేసు ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తారు. మనం మూడోది చూసాం, దేవుని యొక్క ఇష్టాన్ని తమ ఇష్టంగా చేసుకుని జీవిస్తారు. నాలుగోదిగా చూస్తే ప్రతి అవసరత విషయాల్లో ఆయన మీదనే ఆధారపడతాం. ఐదవదిగా చూస్తే అన్నిటికన్నా దేవుడు మనకిచ్చిన కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాటిని బట్టి కాకుండా ప్రభువుని బట్టే ఆనందిస్తారు. ఆరోదిగా మనం చూస్తే ప్రభు యొక్క మాటకు ఎప్పుడు కూడా సనుక్కోకుండా సంతోషంగా విధేయులమవుతాం. ఏడోదిగా చూస్తే యేసు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి వాళ్ళు బాప్తీసం పొందుతారు. ఎనిమిదవదిగా చూస్తే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. తొమ్మిదవదిగా చూస్తే పవిత్రంగా జీవించడానికే వాళ్ళు ఇష్టపడతారు. ఈ 9 లక్షణాలు ఎవరిలో ఉంటాయంటే, యేసు ప్రభు యొక్క మాట విని స్పందించే వారిలో ఉంటాయి. అలాంటి లైఫ్ మనలోకి వచ్చింది అని అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే, మనం యేసు ప్రభుకు శిష్యులకు మనలో కార్యం ఆరంభమైంది, అది కొనసాగుతుంది అని అర్థం. అయితే రెండవది, మొదటిదేమో ప్రభు మాటకు ఆ పిలుపుకు వెంటనే లోబడతారు. రెండవది ఏంటి అంటే తిరిగి జన్మించిన అనుభవం ఉంటుంది. తిరిగి జన్మించిన అనుభవం ఉంటుంది. మనం ఇందాక చదువుకున్నాం, యోహాను 3లో నికోదేము వచ్చాడు. వచ్చేసి, అయ్యా నేను దేవుని యొక్క రాజ్యానికి వారసుని కావాలి అంటే ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప, పైనుంచి జన్మిస్తే తప్ప, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అంటాడు. సో మనందరికీ తెలిసిన, ప్రతి మనిషికి తెలిసిన జీవితం ఏంటిది అని అంటే, ఇందాక మనం చదివాం 5వ వచనం. ఏం చదివాం? 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరం. అక్కడ ఆగండి. ఇక్కడ ఉన్న నాతో సహా మనం అందరం కూడా మన తల్లి తండ్రి శారీరకంగా కలిస్తే ఈ శరీర సంబంధమైన జీవితం మనకు వచ్చింది. కాబట్టి శరీర మూలముగా కలిగింది శరీర జీవితం. రెండోది అంటున్నాడు, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మ మూలముగా జన్మించినది అని అంటే, ఇక్కడున్న నాతో సహా మనం అందరం కూడా జీవించుచున్నామన్న పేరు ఉన్నది, కానీ మనము మృతులమే, నీవు మృతుడవే అని అంటాడు. కారణం ఏంటిది అంటే, పరమాత్ముడు, ప్రభువు, దేవుడు మన లోపల పెట్టినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని బట్టి, మనం చేస్తున్న చెడు క్రియలను బట్టి అది చచ్చిపోయి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ మళ్ళీ బ్రతకాలి, అది వెలిగించబడాలి. ఒక విధంగా మనందరినీ సృష్టించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో అందరికి విశ్వాసం ఉంది దేవుడని, కానీ ఆ దేవుడు ఆత్మస్వరూపుడని వేదాలు చెప్తున్నాయి, ఖురాన్ చెప్తుంది, అదే రీతిగా బైబిల్ కూడా చెప్తుంది. దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయనకు ఒక రంగు, రూపు, రుచి లేదు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్య స్వరూపి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మస్వరూపుడైన
ప్రభు దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే ఆత్మ సంబంధమైన జీవితం వాళ్ళ లోపల వస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, గాలి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ దాని శబ్దాన్ని మాత్రం మనం వింటాం. కళ్ళతో చూపించమంటే చూపించలేం. దేవునికి స్తోత్రం. అవునా? ఆ గాలి వస్తున్నప్పుడు అవి కదులుతా ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి క్రియల్ని బట్టి, సౌండ్ని బట్టి ఖచ్చితంగా గాలి వీస్తుంది అని చెప్తాం మనం. అదే రీతిగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఆత్మను కళ్ళతో చూపించలేం, కానీ క్రియల ద్వారా మాత్రం ఖచ్చితంగా చూపించవచ్చు. ఇక్కడున్న మనమందరము కూడా యేసు ప్రభును అంగీకరించి ఆయనలాగా జీవించటానికి ఎంతమంది అయితే ఇష్టపడుతూ ఉన్నారో, యేసు ప్రభు యొక్క మాట విని లోబడిన వాళ్ళలో ఏమొస్తుంది అని అంటే తిరిగి జన్మించిన జీవితము. దేవునికి స్తోత్రం. సెకండ్ పాయింట్ ఏంటంటే తిరిగి జన్మించిన జీవితం. దేవునికి స్తోత్రం. సుహన, ఫోటో పిక్చర్ షో చేయగలుగుతావా? ఓకే, మనకు అర్థం కావాలని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. అప్పుడే పాప పుట్టింది అనుకోండి, హల్లెలూయా. చిన్న బిడ్డ పుట్టగానే డాక్టర్ ఏం చెప్తాడంటే ఏడిపించి తల్లి చేత పాలు తాగించడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఏడవటం ఆరంభం అవుద్ది. ఎవరు చెప్పరు, కానీ పాలు తాగటం ఆరంభిస్తుంది. ఈ పాప ఎవరో తెలియదు, చిన్న పాప అప్పుడే పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సెకండ్ పిక్చర్, ఈ పాప పెరుగుతుంది, తింటా ఉంది. దేవునికి స్తోత్రం. అవునా? సరే, థర్డ్ పిక్చర్. ఈ పిక్చర్కి తేడా ఏంటి చెప్తారా? తెలియట్లేదా? పాలు తాగే స్టేజ్కి వెళ్ళి అక్కడి దాకా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొత్తగా జన్మించినటువంటి పాపకి ఏడుపు ఉంటుంది, ఆకలి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాప ఇంతే ఉందా? ఎందుకు పెరిగింది? చెప్పాలి మీరు. ఆహారం తింటుంది కాబట్టి ఎదుగుదల వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఆ పాప తల్లి తండ్రి వాళ్ళు శారీరకంగా కలిస్తే ఆ పాప పుట్టింది, శరీర సంబంధమైన జీవితం ఆరంభమైంది. ఆ శరీర సంబంధమైన జీవితంలో పాప ఎదిగింది అనంటే ఆమె ఆరోగ్యంగా ఉంది, ఆడుకుంటుంది, తింటుంది, అవసరమైతే వాళ్ళ డాడీని కొడుతుంది, మమ్మీని కొడుతుంది, ఇంటికి వచ్చిన వాళ్ళకు టాటా చెప్పుద్ది. ఎన్నో ఆ క్రియల్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అంటే ఆ పాప ఆరోగ్యంగా ఉంది అని అర్థం. ఇప్పుడు ఆ పాప సజీవంగా ఉందా? బ్రతుకుంటేనే కదా ఎదిగింది, అవునా కాదు? అంటే సజీవంగా ఉంది, ఆరోగ్యంగా కూడా ఉంది. ఇంత మటుకు అర్థమైందా? అర్థమైంది కదా అందరికీ? ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చాం కదా, యేసు ప్రభును అంగీకరించాం కదా. యేసు ప్రభును ఎప్పుడైతే అంగీకరించామో, మన అమ్మా నాన్నలు మనకు శరీర సంబంధమైన జీవితాన్ని ఎలాగిచ్చారో అదే విధంగా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని సంబంధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనలో ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. దాన్ని ఏమంటారంటే బార్న్ అగైన్, మళ్ళీ తిరిగి జన్మించాడు. నికోదేముకు డౌట్ వచ్చింది. ప్రభు చెప్పాడు కొత్తగా జన్మించాడు. మళ్ళీ మా మమ్మీ డాడీ కడుపులోకి వెళ్ళాలా? లేదు లేదు, నువ్వు చేయాల్సింది ఏంటంటే క్రొత్తగా అన్న దగ్గర పైనుండి అంటాడు, కింద ఫుట్ నోట్స్లో. అంటే
ఆదాము అవ్వనేమో ఎక్కడి నుంచి వచ్చారు? కింది నుంచి వచ్చారు. మట్టి చేత మానవుని తయారు చేశాడు దేవుడు. కాబట్టి శరీర సంబంధమైన జీవితాన్ని పొందుకున్నాం. శరీర సంబంధమైన జీవితం మనకేమిచ్చింది? కొట్టుకోవటం, తిట్టుకోవటం, దూషించుకోవటం, అసహించుకోవటం, తిరగబడటం అన్ని పాపపు లక్షణాలే. దేవునికి ఇష్టమైన జీవితం ఉండదు. కానీ దేవునికి ఇష్టమైన జీవితం లేని మనం ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి ఇష్టానుసారంగా జీవించేటటువంటి ఒక క్రొత్త జీవితాన్ని మనకిస్తాడు. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా నేను మతం మారానండి అని చెప్పొద్దు. రూపాయలు అయితే కన్వర్ట్ చేయొచ్చు, అవునా కదా? లైఫ్ని కన్వర్ట్ చేయలేము. చేయగలుగుతారా? చేయలేరు. క్రైస్తవ్యం అంటే దేవునికి దూరమైన మనం మళ్ళీ దేవునికి దగ్గరైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. అందుకే ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు మీ రిలీజన్ ఏంటంటే అసలు మనకు రిలీజనే లేదు. అన్ని మతాలు ఉన్నాయి, కానీ క్రీస్తు వచ్చి నేను మతాన్ని అని చెప్పుకోలేదు. నేను మార్గంలో, నా మార్గంలోకి వస్తే మీలో సత్య సంబంధమైన జీవితం ఆరంభమవుద్ది. అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, నీకు జన్మనిచ్చినటువంటి సృష్టికర్తతో ఎలా ప్రవర్తించాలో, నీతో పాటు ఉన్నటువంటి నీ తల్లితో కావచ్చు, తండ్రితో కావచ్చు, తోటి సహోదరులతో కావచ్చు, సహోదరితో కానీ ఏ రీతిగా జీవించాలో ఆ యోగ్యమైనటువంటి సత్యమైన జీవితాన్ని ప్రభు దగ్గరికి వస్తే మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం నిశ్చయంగా నిత్య జీవంలోకి వెళ్తాం. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప మీకు ప్రాణాత్మ శరీరం ఇచ్చిన దేవుడి దగ్గరికి ఎవడు కూడా చేరలేడు. ఒక వ్యక్తి వాళ్ళు హిందువులా, ముస్లింలా, పుట్టుకతోని క్రైస్తవులా, నో ప్రాబ్లం. ప్రతి వ్యక్తి కూడా పాపంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తికి కావలసిన జీవితం ఏంటిదంటే, అమ్మా నాన్నలు శరీర సంబంధమైన జీవితాన్ని ఎలాగైతే ఇచ్చారో యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే దేవుని సంబంధమైన జీవితం జీవించే ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. తిరిగి జన్మించిన జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నాలో చాలా మంది బాప్తిస్మం డేట్ చెప్పొచ్చు, కానీ తిరిగి జన్మించిన జీవితం ఎప్పుడు వచ్చిందంటే మనం జవాబు చెప్పలేము. ఆ క్రియ ఎప్పుడు మనలో జరుగుద్దో తెలియదు. నేను యేసు ప్రభుని అంగీకరించిన కొన్ని సంవత్సరాలకి దుబాయ్ వచ్చిన తర్వాత తిరిగి జన్మించిన అనుభవం అంటే ఏంటో నాకు తెలిసింది. కానీ వాస్తవంగా తిరిగి జన్మించిన జీవితం మనం బాప్తిసం పొందకంటే ముందే గనక మన లోపల వస్తే మనం ధన్యులం. మనం మతం మారేమని చెప్పుకోము. నా దేవుడికి ఇంతకు ముందు దూరమై లోకంలోకి ప్రయాణం చేశాను, ఇప్పుడు నేను యూటర్న్ తీసుకొని మళ్ళీ నా దేవుడి దగ్గరికి ప్రయాణం చేస్తున్నాను. అది క్రైస్తవ జీవితం, అది క్రీస్తుకు సంబంధించిన జీవితం. ఆయన మనిషిగా లోకానికి వచ్చాడు, మళ్ళీ తండ్రి దగ్గరికే వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఆయనలో పాపం లేదు, కాబట్టి తిరిగి జన్మించవలసిన జీవితం ఆయనకు లేదు. మనకివ్వటం కొరకు మన లోపలికి వచ్చాడు ఆయన, మనిషి లోపలికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ తిరిగి జన్మించినటువంటి జీవితం మన లోపలికి వస్తే మన లోపల మనం ఆరోగ్యవంతంగా ఉండాలి, మన లోపల ఎదుగుదల కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము, ఎదుగుదల మనలో ఉన్నది అనటానికి మనకిప్పుడు రుజువులు కావాలి. అవునక్క, దేవునికి స్తోత్రం. ఆ రుజువులు ఒక్కొక్కటి ధ్యానిద్దాం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మీరు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అయితే మొట్టమొదటిది ఏంటిదంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత ఈ లోకంలో క్రైస్తవుల గురించి మాట్లాడట్లేదు, ప్రతి మనిషికి ఈ లోకం మీద ఒక దృక్పథం ఉంటుంది, ఒక గమ్యము, కోరికలు ఉంటాయి. ఇప్పుడు నేను పుట్టాను అనుకోండి, మా అమ్మ నాన్న ఏమనుకుంటారంటే నా కొడుకు ప్రయోజకుడు కావాలి, అవునా కదా, మా కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి,
ఊర్లో కావచ్చు, గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అవసరమైతే దేశం అంతట్లో ఒక మంచి పేరు కలిగి ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉంటుందా? ఉండదు? దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే మన లోపల తిరిగి జన్మించిన అనుభవం వచ్చిందో అప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి దృక్పథానికి మన దృక్పథానికి తేడా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? యోహాను 3:3 ఏమన్నాడంటే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం కోట్ చేస్తున్నానంటే దేవుని యొక్క రాజ్యం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో మన జీవిత విలువలు మారిపోతాయి. మనం ఈ ప్రపంచ దృక్పథం మీద కూడా మన లోపల మార్పు వచ్చేసి మనం మారిన వాళ్ళమై ఉండి ఏమవుతాము అని అంటే దేవుని యొక్క కుటుంబీకులం అవుతాం. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవం వచ్చింది అనుకోండి, మనం దేవుని కుటుంబంలో చేరుతాం. దాన్ని ఏమంటామంటే సంఘము. సంఘం అంటే దేవుని కుటుంబం. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రభును నమ్ముతాడు, బాప్తిసం పొందుతాడు, ఖచ్చితంగా సంఘానికి రాకుండా ఉండడు. ఇంకా ఆ లైఫ్ నీలోకి వచ్చింది అని అంటే నీకు తిరిగి జన్మించిన అనుభవంలో నీ లైఫ్ ఉన్నది అని అర్థం. అదొక సూచన. అయితే ఇక్కడ చూడండి, ప్రతి మనిషికి లోక సంబంధంగా ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీదనే మన మనసు పెడతాం. కానీ ప్రభు అంటాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, కొలస్సీ 3:1 అంటాడు, మీరు లేపబడిన వారైతే చక్కగా. హల్లెలూయా. అంటే క్రీస్తులో ఆయనను నమ్మి పాపం విషయంలో చచ్చిపోకుండా బ్రతికామనుకోండి, భూ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి మనకు. కానీ క్రైస్తవుడిగా మనకున్నటువంటి ఒక గోల్ ఉంది. ఏంటి అంటే ఎట్టి పరిస్థితులలో ప్రభును కల్లారా చూడాలి, మధ్యాకాశంలోకి వెళ్ళాలి. అది లేదు అంటే ఖచ్చితంగా ఇంకో చోటు ఉంది, అది నరకమే. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ప్రభు అన్నాడు, మీరు దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి ఆలోచన మీ లోపలికి రావాలి. అందుకే యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 4:17 అంటాడు, పరలోక రాజ్యము మీకు సమీపంగా ఉంది. ఆగలే. దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారేమో పరలోకం నుంచి వచ్చాడు, కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? పరలోక రాజ్యం మీకు సమీపంగా ఉంది, దేవుని యొక్క రాజ్యం మీకు సమీపంగా ఉంది అన్నాడు. ఎక్కడ ఉండొచ్చు దేవుని యొక్క రాజ్యం? పరలోక రాజ్యం ఎక్కడ ఉండొచ్చు? సమీపంగా అన్నాడు కదా, మనకు దగ్గర ఉంది అంటున్నాడు కదా, ఎక్కడ ఉండొచ్చు? పోనీ సాతాన్ రాజ్యంలో ఏమేమి ఉంటాయి? సాతాన్ రాజ్యంలో అది నరకం. అక్కడ లాస్ట్ ఫైనల్, అక్కడ ఏం చేయలేం. అక్కడికి వెళ్ళకంటే ముందే మనం జాగ్రత్త పడాలి. సాతాన్ రాజ్యంలో ఏముంటాయి? చెప్ప ధైర్యం చెప్ప. అన్ని పాప పనులే, సాతాన్ చేయించే పనులే పాప పనులు, పవిత్రంగా ఉండవు. అవునా? సాతాన్ రాజ్యంలో అవినీతి వెళ్తుంది, అన్యాయం వెళ్తుంది. మీరు సంతలోకి వెళ్ళండి, ఇది 2 రూపాయల బాటిల్, సార్ 50 రూపాయలు అంటాడు. మనం ఎంత అడగాలి తెలుసా? 50 పైసలకు అడగాలి. అయితే అప్పుడు మన రూట్లోకి వస్తాడు. లేదంటే నువ్వు మోసపోతావు. బేరం వ్యాపారం తెలియలేని వాళ్ళు వెళ్ళకూడదు సంతలో. మార్కెట్లోకి వెళ్ళేమనుకో ఫిక్స్ రేట్ ఉంటుంది, 50 అంటే 50 ఇచ్చి వచ్చేస్తాం. అవునా? లోకం సంత అన్నమాట. మీరు ఎక్కడ ఉండండి, మోసం, దగ, ఈర్ష్య, ద్వేషం,
కక్షలు, చంపుకోటాలు, తిరగబడటాలు, ఇవన్నీ సాతాను రాజ్యంలో ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, మీకు సమీపంగా ఉంది దేవుని రాజ్యం. ఎక్కడుంది దేవుని యొక్క రాజ్యం? ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడతాడో, ఏ వ్యక్తి అయితే ఆ కడగబడిన గుప్పుతో ఉంటాడో అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది. అక్కడ అపవిత్రత ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమాలు ఉండవు, అవినీతి ఉండదు, చెడు ఉండదు. సరే, ఆ చోటు ఏది చెప్తారు? సంఘం. సంఘం మనకు దగ్గర ఉందా, దూరం ఉందా? అవునా కాదు? ఇప్పుడు తిరిగి జన్మించినటువంటి వ్యక్తికి, తిరిగి జన్మించని వ్యక్తికి చర్చికి వస్తున్నారు. నేను దాన్ని కాదు అన్నట్లా. మనమందరం చర్చికి వస్తున్నాం, మనమందరం దేవుని పిల్లలమే, యేసు ప్రభుని అంగీకరించాం, బాప్తీసం పొందాం. కానీ మనం తిరిగి జన్మించిన అనుభవం కనుక వస్తే మన యొక్క దృక్పథం మారిపోద్ది. ఇది దేవుని రాజ్యం. ఇదేంటి? ఇది దేవుని రాజ్యం. ఎందుకంటే దేవుడు అధికారి ఇక్కడంటే ఈ చర్చిలో కాదు. 4 గోడలు ఉన్నాయి, కాసేపట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుని రాజ్యం ఉండదు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుంది? నీలో, 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 మనందరిలో దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. పరలోకంలో అనుభవించబోతున్నామే, అది ఇక్కడనే స్టార్ట్ అయింది. రేపు పరలోకంలో అనుభవించే పరిశుద్ధత, నీతి, న్యాయం ఏవైతే ఉన్నాయో, మంచి ఏదైతే ఉందో అది ఇప్పుడు మన లోపల స్టార్ట్ అయిపోయింది. ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? సమాజంగా కూడుకోవటం మానడు. ఇంకా వస్తున్నావా, పిలవాల్సిన పని లేదు. తిరిగి జన్మించిన అనుభవం వచ్చేసిందా? దేవుని రాజ్యం చూడండి, ప్రపంచమంతా కూడా చాలా సంఘాలు ఉన్నాయి. షార్జాలో సంఘం ఉంది. ఈ ప్రాంతానికి దేవుని యొక్క రాజ్యం రావాలి. మీరు ఏ ఏ క్యాంపులోకి వస్తున్నారో, మీరు ఆ క్యాంపులోకి ఏం తీసుకుని వెళ్తారు తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకుని వెళ్తారు. వాళ్ళ మధ్య మీరు ఏం చూపేయాలో తెలుసా? పవిత్రత, నీతిగా బతకటం, మంచి మాటలు మాట్లాడటం, ఎవరికి అన్యాయం చేయకపోవటం, వాళ్ళ ముందు చెడ్డ క్రియలు చేయకుండా మంచి క్రియలు చేయటం. ఎప్పుడైతే మనం చేస్తుంటామో అప్పుడు అక్కడున్న వ్యక్తుల్లో దేవుని యొక్క రాజ్యం వస్తూ ఉంటుంది. అప్పుడు అన్ని ప్రాంతాల్లో, దుబాయ్ కావచ్చు, షార్జా కావచ్చు, ప్రతి కంట్రీలో ఒక్కొక్క స్థానిక సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి రావాలి. దేవుని యొక్క రాజ్యంలోకి రాకపోతే, సాతాను రాజ్యంలో గనక వాళ్ళు జీవిస్తే, సాతాను కొరకు ఏదైతే ఏర్పాటు చేశాడో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ లోకంలో, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం ఈ లోక రాజ్యం గురించి మన దృక్పథం ఉండదు. మనకు దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి దృక్పథం మనలోకి వస్తుంది. అప్పుడు మనం పవిత్రత అంటే ఇష్టపడతాం, నీతిగా బ్రతకటం అంటే ఇష్టపడతాం, మంచి చేయటం అంటే ఇష్టపడతాం. ఈ లక్షణాలు మనలోకి వచ్చినాయి అనంటే ఆ వ్యక్తి తిరిగి జన్మించినటువంటి అనుభవంలో జీవిస్తున్నాడని అర్థం. అది సూచన. నీ పర్సనల్ లైఫ్లో నీకు తెలిసిపోద్ది. అప్పుడు చెడుని ఇష్టపడినవన్నీ ఇప్పుడు మంచిని ఇష్టపడుతున్నాను అంటే నాలో ఏమొచ్చింది? మా అమ్మ నాన్ననేమో వాళ్ళు ఇచ్చిన జీవితం ద్వారా కోపం వచ్చింది, క్రోధం వచ్చింది, ద్వేషం వచ్చింది, తిట్టడం వచ్చింది, కొట్టడం వచ్చింది, తిరగబడటం వచ్చింది. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవుడి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడే, తిరిగి జన్మించిన జీవితాన్ని ఇచ్చాడే. అప్పుడు మన లైఫ్, మన దృక్పథం కొట్టాలని ఉండదు, తిట్టాలని ఉండదు, తిరగబడాలని ఉండదు, లోబడాలని మనసు చెప్తా ఉంటది. మనం లోబడుతూ ఉంటాము, మంచి వాళ్ళం అవుతాము, నీతిమంతులం అవుతాము, న్యాయవంతులం అవుతాము. ఇందాక 1 యోహాను 1:9 చెప్పారు కదా, ఏముంటది? మన పాపాల్ని మనకు ఒప్పుకుంటా వెళ్తా ఉంటాం,
అప్పుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు మన లైఫ్ ను ఆయన రక్తం చేత కడిగేసుకుంటూ చెడ్డ గుణాలు తీసేస్తాడు, క్రోధాన్ని తీసేస్తాడు, మత్సరాన్ని తీసేస్తాడు, అసహించుకోవటం తీసేస్తాడు, తిరగబడే స్వభావం తీసేస్తాడు, చంపటం, కొట్టుకోవటం అన్నీ ఒకటొక్కటి తీసివేస్తా ఉంటే మన లైఫ్ లో ఆ పాప పుట్టినప్పుడు ఎలా ఉందో పెరిగిందా లేదా? మనం యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు కొంచెమే మంచి ఉండేది, కొంచెం మంచినే ఇష్టపడే వాళ్ళం. కానీ ఇప్పుడు అన్ని విషయాలలో మంచిని ఇష్టపడతాం, చెడుని ఇష్టపడం. హల్లెలూయా. చూడాలన్నా మంచి చూపు చూస్తాం, మాట్లాడాలన్నా మంచి మాట మాట్లాడతాం. మన ప్రవర్తన చెడు ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తనలోకి వస్తుంది. ఎందుకంటే మనం దేవుని రాజ్యంలో ఉన్నాం, సాతాన్ రాజ్యంలో లే. సాతాన్ యొక్క రాజ్యం నుంచి యేసు క్రీస్తుల వారు చేసిన శిలువ కార్యాన్ని బట్టి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చాం. దేవుని రాజ్యం అని పిలువబడుతున్న దేవుని సంఘంలోకి వచ్చాం. దేవుని పిల్లలుగా జీవిస్తున్నాం, ఆయన అధికారం కింద జీవిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? తిరిగి జన్మించిన జీవితం మన లోపల ఆరంభమైంది. ఈరోజు సండే దొరికింది కదా, బీచ్కి వెళ్ళొచ్చు, హోటల్లోకి వెళ్ళొచ్చు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు. కానీ అవన్నీ కాదనుకొని ఇక్కడొచ్చి కూర్చున్నామే. రీజన్ ఒకటే, తిరిగి జన్మించిన ఆ అనుభవం మనలో ఆరంభమైతే నువ్వెక్కడికి వెళ్ళినా లాక్కొత్తా ఉంటుంది. కొందరు అంటారు, సరే నేను రావద్దు అనుకున్నాను, కానీ ఎలా వచ్చానో తెలియదు. నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టడు, నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీ చేయి పట్టుకొని లాక్కొని వస్తాడు. పిల్లలు బురదలోకి వెళ్తామంటే వద్దురాని పట్టుకొని లాగుతామే. మనకు ప్రాణాత్మ శరీరం ఇచ్చిన దేవుడు, మనని ప్రాణం పెట్టి ప్రేమించిన ఆ పరమాత్ముడు ఆ బురదలోకి వెళ్లకుండా నిన్ను లాక్కొని వస్తాడు. ఎందుకంటే వాక్యం ప్రకారంగా జీవించే జీవితాన్ని నీలో ఇచ్చాడు ఆయన. నీ లైఫ్ లో నీ మనస్సును ప్రతి విషయంలో మార్పుని చేశాడు. మారిన వారమై దేవుని కుటుంబంగా జీవిస్తా ఉన్నాం మనము. ఇది దేవుని కుటుంబం, దేవుని కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆదాముకు అవ్వనిచ్చి, అవ్వకు ఆదాముకు పిల్లల్నిచ్చి, కుటుంబాన్ని చేసి దేవుణ్ణి ఆరాధించుట కొరకు కుటుంబ వ్యవస్థనిచ్చాడు. ఒక సందర్భంలో ఎప్పుడైతే తిరిగి జన్మించిన అనుభవం మనకు వస్తుందో కుటుంబ వ్యవస్థ మీద కూడా మన దృక్పథం మారిపోద్ది. మత్తయి సువార్త 12వ అధ్యాయం, దయచేసి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని సమయం తక్కువ ఉంది, బల్ల ఉంది కాబట్టి సీరియల్ కంటిన్యూ ఉంటుంది, దయచేసి మిస్ కాకండి. దేవుడికి అప్పగించుకుందాం. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఎక్కడున్నాం? రేపొద్దున పరలోకంలో అనుభవించే జీవితం, ప్రాక్టికల్ లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది. మీరు నిలబడ్డప్పుడు చేతులెత్తి స్తుతించండి అంటే మౌనంగా ఉంటున్నారు. రేపొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత హల్లెలూయా అని చేతులెత్తి ప్రతి క్షణం స్తుతిస్తాం ఆయనని, ఆయనని ఆరాధన చేస్తాం. అక్కడ చేసే అదే ఆరాధన సంఘంలో ఆరంభమైంది. ఇప్పుడు కళ్ళకు కనిపించట్లేదు ఆయన, ఎందుకంటే శరీర సంబంధమైన జీవితం ఉన్నాం కదా. ఒకరోజు ఈ శరీరం, ఈ మనసు, ఈ ప్రాణం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు ఏం చేస్తారో తెలుసా? ఆయన శరీరంతో ఉన్నప్పుడు ప్రతి క్షణం తండ్రిని చూసుకుంటూ ఆరాధన చేశాడే, అలా తండ్రిని కల్లారా చూసే శరీరంగా మార్చేస్తాడు ఈయన. అప్పుడు కల్లారా చూసుకుంటూ ఆయనను ఆరాధన చేస్తాం. ఇప్పుడు చూడకుండా నమ్మి కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ఆరాధన చేస్తున్నామే. అందుకే దయచేసి మీరు సంఘానికి వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు ఏదో టైం పాస్ కొరకు ఆరాధన చేయొద్దు. ఇది ప్రాక్టీస్. మనం ఈ లోకంలో ఎన్నో పరీక్షలు ఉన్నాయి, వాటన్నిటి తట్టుకొని పరీక్ష పాస్ అవ్వాలి. అందుకే ఇవి ప్రాక్టికల్ క్లాసులు అన్నమాట. అక్కడికి వెళ్ళాలి, ఆయనను ఆరాధన చేయాలి. ఆయనను ఆరాధన చేయటం కొరకే మనకు తిరిగి జన్మించిన జీవితాన్ని ఇచ్చాడు. ఆ తిరిగి జన్మించిన జీవితం మనలో ఉంది కాబట్టి పాపమేమో రోగం తెచ్చింది. అనక పాపం ఏం తెచ్చింది? ఆదమ వాళ్ళకు రోగం ఉందా? లేదు. పాపంలో పడ్డాకనే
రోగాలు స్టార్ట్ అయినాయి, అవునా? కానీ ప్రభు పరిశుద్ధత మనకేమిచ్చింది? రోగం ఉండదు, రోదన ఉండదు, కన్నీళ్ళు ఉండదు, అవునా? అసలు ఆకలి దప్పులేముండయి. అట్లాంటి లైఫ్ ఇచ్చాడు దేవుడు మనకి. దాన్ని అనుభవించబోతా ఉన్నాం. దాన్ని అనుభవించాలనే ప్రభు మనకు తిరిగి జన్మించిన జీవితాన్ని ఇచ్చాడు. అందుకని తిరిగి జన్మించిన జీవితం కలిగిన ప్రతి వ్యక్తి సన్నిధికి పిలవాల్సిన పనిలే. పరిగెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి మీలో తిరిగి జన్మించిన జీవితం ఉందా లేదా ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకి తెలుసు. ఎప్పుడైతే తిరిగి జన్మించిన జీవితం నాలో ఉన్నది అనుకున్నప్పుడు మీ ప్రాక్టికల్ లైఫ్లో మీ జీవితమే మీకు మాదిరికరంగా ఉంది. కాబట్టి ఒకవేళ తిరిగి జన్మించిన జీవితం లేకపోతే ప్రభుని అడుగుదాం, ప్రభా లైఫ్ కావాలి. బాప్తిసం పొందాను, చచ్చుకొస్తుంది, సంవత్సరాలు అవుతా ఉంది, కానీ తిరిగి జన్మించిన అనుభవం లేదు. తిరిగి జన్మించిన అనుభవం ఉందా? అనుభవం ఉంటే ఆయన కుటుంబంలో కట్టబడుతూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. నీ సముఖానికి వచ్చి నీ శరీరం తిని రక్తం త్రాగాలని ఆశతో వచ్చాం. కనికరించండి. యోగ్యమైన స్థితి కావాలి. అందుకు తిరిగి జన్మించిన జీవితం మాలో మీరు ఆరంభించారయ్యా. ఇంకెవరిలో ఆరంభం కాలేదు ప్రభా. ఆరంభించి నీ పిల్లలుగా జీవించడానికి అభిషేకించి నీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి నేను కుర్చీలోనే